చందన్ కుర్కురే మోమోస్ బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంటుంది. సాయంత్రం 6 దాటితే ప్రజలందరూ అక్కడ గుమిగూడేవారు. చందన్ కష్టపడి కుర్కురే మోమోస్ చేసి కస్టమర్స్ కి ఇచ్చేవాడు. చందన్ కుర్కురే మోమోస్ తయారు చేయడానికి నెంబర్ వన్ క్వాలిటీ సరుకుల్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉండేవాడు. ప్రజలు ఆ మోమోస్ ని ఇష్టపడడం మొదలుపెట్టారు. తర్వాత ఎలా అయిందంటే ఆఫ్లైన్ లోనే కాదు, ఆన్లైన్ లో కూడా తన బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. చందనన్న, ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వు. ఇప్పుడే ఇస్తున్నానండు. మీకెన్ని ప్లేట్లు కావాలండి? 3 ప్లేట్లు కావాలి. ఎన్ని మోమోస్ వస్తాయి హాఫ్ ప్లేట్కి? హాఫ్ ప్లేట్ 4, ఫుల్ ప్లేట్ 6 వస్తాయండి. హా, ఒక పని చెయ్యి, ఫుల్ ప్లేట్లు ఒక 3 ఇవ్వు. చందన్ ఈ విధంగా రోజు కష్టపడి డబ్బులను సంపాదిస్తూ ఉండేవాడు. చందన్ రోజు ఉదయాన్నే కుర్కురే మోమోస్ కావలసిన సామాన్లు తెచ్చుకోవడానికి బజారు వెళ్ళేవాడు. తాజా కూరగాయలు, పన్నీర్, నూనె ఇలా అన్ని నెంబర్ వన్ క్వాలిటీనే తీసుకొని వచ్చేవాడు చందన్. ఒకరోజు చందన్ దుకాణం దగ్గర ఒక అబ్బాయి చాలా కంగారు పడుతూ ఉన్నాడు. అన్నా, ఏదైనా పనుంటే ఇవ్వన్నా. నాకు ఆరోగ్యం బాగలేదు. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నాకు ఎవరిని అడిగినా సరే పనే ఇవ్వట్లేదు. దయచేసి ఏదైనా పనుంటే ఇవ్వన్నా. నీ గురించి ఇక్కడ ప్రజలందరూ చెప్తే విన్నాను. నీలాగే కష్టపడి పని చేసుకుంటాను. నీ దగ్గర పని చేస్తే మా అమ్మ ఆకలితో ఉండాల్సిన పని లేదు. నేను కూడా 2 పూట్ల భోజనం చేయొచ్చు. చినిగిన బట్టల్లో ఉన్న అతడిని చూసి చందన్కి జాలి వేస్తుంది. తన పనిలో అతడు సాయం చేయగలడు అని అనుకుంటాడు చందన్. సరే సరే, నేను నిన్ను పనిలోకి తీసుకుంటాను. కానీ నిర్లక్ష్యం లేకుండా పని చెయ్యాలి. ఏ చిన్న తప్పు వల్ల కూడా నా దుకాణానికి చెడ్డ పేరు రాకూడదు. లేదన్నా, మీరు అస్సలు టెన్షన్ పడకండి. నేను కష్టపడి పని చేసుకుంటాను. చందన్ రఘుకి దుకాణం వద్ద పని ఇస్తాడు. రఘు రావడంతో చందన్కి మంచి సహకారం అందుతుంది. సరుకుల కోసం మార్కెట్కి కూడా చందన్ రఘుని తీసుకెళ్లేవాడు. అలా తొందరగానే అన్ని పనులు నేర్చుకున్నాడు రఘు. వావ్ రఘు, నువ్వు అద్భుతంగా కుర్కురే మోమోస్ చేస్తున్నావు. మాస్టర్ అయిపోయావు ఇందులో. నీ నుంచే నేర్చుకున్నా కదన్నా. ఆ రోజు గనుక నువ్వు నాకు పనివ్వకపోయింటే ఆకలి బాధతో మా అమ్మ నేను ఎప్పుడో చనిపోయిండేవాళ్ళం. చూడు రఘు, కష్టపడి బాధ్యతగా పనిచేసే వాళ్ళెవ్వరినీ భగవంతుడు పస్తులుంచడు. నువ్వు బాధ్యతాయుతమైన దారిలో ఉన్న నాడు ఎప్పుడూ విజయం సాధిస్తావు. సరే సరే, మోమోస్ తయారు చేసి ఇవ్వు. కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కస్టమర్ వెళ్ళిపోతాడు. లేదన్నా, అలా ఎలా జరగనిస్తాను? నీ బండి నుండి ఏ కస్టమర్ని మోమోస్ తినకుండా వెళ్ళనివ్వను. ఇది తీసుకోండి, మీకు 2 ఫుల్ ప్లేట్లు. నమస్తే చందనన్న, ఎలా ఉన్నావు? నేను నా బండి చుట్టుపక్కల కనిపించొద్దన్నాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, నువ్వు కొత్త కుర్రాన్ని పెట్టుకున్నావన్నమాట. నన్నైతే పనిలోంచి తీసేశావు. అసలు నేనేం తప్పు చేయలేదు, అయినా పనిలోంచి తీసేశావు కదా. చేయలేదా? నువ్వు కుర్కురే మోమోస్లో పాడైపోయిన పన్నీర్ వేయలేదా? నీ వలన నా కస్టమర్స్ అందరూ పోయారు. నేను నీ విషయంలో ఏదైతే చేశానో అంతా కరెక్ట్గానే చేశాను. వెళ్ళి ఇక్కడి నుంచి ఒక్క ప్లేట్ కుర్కురే మోమోస్ ఇవ్వు. ఫ్రీగా ఏమొద్దులే, డబ్బులైతే నేను కట్టగలను. రఘు, ఇతనికి కుర్కురే మోమోస్ ప్లేట్ ఇవ్వు, వెళ్ళిపోతాడు. ఇతని పేరు రమేష్. ఒకప్పుడు చందన్ కుర్కురే మోమోస్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే పాడైపోయిన సామాను కుర్కురే మోమోస్లో వాడడం వలన చాలా నష్టం జరుగుతుంది చందన్కి. చాలా మంది కస్టమర్స్ వెళ్ళిపోతారు. మళ్ళీ తన కష్టంతో టేస్ట్ చూపించి కస్టమర్స్ని తిరిగి తెచ్చుకుంటాడు చందన్. ఇప్పుడు తన దగ్గర ఇలాంటి ఒక నౌకర్ లేరు. మోమోస్ తినేసి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు ఉదయం చందన్ బండి దగ్గరకు లేటుగా వస్తాడు. ఈరోజు అమ్మా నాన్న ఊరి నుంచి వచ్చారు, అందుకనే నాకు ఆలస్యమైంది. నువ్వు అన్ని సిద్ధం చేసావు కదా? అన్నా, సిద్ధం చేశాను. నేను మోమోస్ తయారు చేశానన్నా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పొద్దున బజార్ నుంచి తెచ్చిన సామాన్లో మిగిలిన డబ్బులు ఇవ్వు, తీసుకో. అవునా, ఇటు ఇవ్వు. చందనన్నా, ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వగలవా? ఇప్పుడే ఇస్తున్నాను. కుర్కురే మోమోస్ తిన్న ఆ కస్టమర్ కోపంతో చందన్ మీద అరుస్తాడు. ఏంటిదన్నా, మోమోస్ చేయడం మర్చిపోయావా ఏంటి? ఏంటిలాగా చేదుగా ఉన్నాయి కుర్కురే మోమోస్? చేదుగా ఉన్నాయా? అలా ఎలా జరుగుతుంది? నేను చూస్తాను, అలా ఎప్పటికీ జరగదు. చందన్ ఒక ముక్క తుంచుకొని నోట్లో పెట్టుకుంటాడు. వెంటనే కింద ఊసేస్తాడు. మోమోస్ చాలా చేదుగా ఉంటాయి. అక్కడున్న కస్టమర్స్ అందరూ కోపంతో వెళ్ళిపోతారు. ఆ రోజు బాగా నష్టం వస్తుంది. రఘు, ఈరోజు మోమోస్ చేసింది నువ్వే కదా, అయినా చేదుగా ఎందుకున్నాయి? అసలు విషయం ఏం జరిగిందో నాకు చెప్పు. నేను నిన్ను ఏమీ అనను. చందనన్న, నువ్వు ఎలా అయితే నేర్పించావో నేను అలాగే చేశాను. నేను ఏ తప్పు చేయలేదు చందనన్న. ఒక్క నిమిషం. పొద్దున ఇక్కడికి రమేష్ వచ్చాడు.
తన చేతిలో కాకరకాయ జ్యూస్ అయితే ఉంది. నేను మోమోస్ తయారీ విషయంలో బిజీగా ఉన్నాను. అప్పుడే తను తన చేతిలో ఉన్న కాకరకాయ జ్యూస్ ఇందులో వంచేసినట్లున్నాడు. అందుకే ఇలా జరిగిందేమో. నాకైతే ఏం తెలియదు చందనన్న. దయచేసి నన్ను నమ్ము ప్లీజ్. ఇదంతా ఖచ్చితంగా అతనే చేసుంటాడని అనుకుంటున్నాను నేను. హో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా ఆ రమేషే చేస్తుంటాడు. అస్సలు వాడు ఇంకా మారలేదనుకుంటా. వాడికి బుద్ధొచ్చేలా చేస్తా. ఇంక ఇలా జరగకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను నేను ఇప్పుడు. చందనన్న, నేను కూడా నీతో పాటు వస్తా. రఘుతో పాటు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు చందన్. పోలీసుల భయంతో నిజాన్ని చెప్పేసేస్తాడు రమేష్. మోమోస్ మసాలాలో కాకరకాయ జ్యూస్ కలిపానని చెప్తాడు. చంద్రన్న, పొద్దున్న నేను మోమోస్ చేశాను కదా, అవి తినకుండా అందరూ వెళ్ళిపోయారు. అయినా సరే నువ్వు నా మీదెందుకు కోప్పడలేదు? చూడు రఘు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మొహంలో తెలుస్తుంది. అలాగే ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళ మొహంలోనే తెలుస్తుంది. నువ్వు పొద్దున సరుకులు తెగ మిగిలిన డబ్బుల్ని నాకు ఎప్పుడైతే ఇచ్చావో నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలిసింది. పైగా 2 నెలల నుంచి నువ్వు నాకు తెలుసు. ఇప్పుడు ఈ రమేష్ శిక్ష అనుభవించి అప్పుడే బయటకు వస్తాడు. 2-3 నెలలు జైల్లోనే ఉంటాడు. ఇక రఘుతో కలిసి చందన్ తిరిగి వచ్చేస్తాడు. అసలు నిజం తెలుసుకున్న ప్రజలు కూడా మళ్ళీ చందన్ బండి దగ్గరికే వచ్చి టేస్టీ టేస్టీ కుర్కురే మోమోస్ తింటూ ఉంటారు. వచ్చేసావా? అమ్మా త్వరగా ఏదైనా పెట్టు, చాలా ఆకలేస్తుంది. చెప్పు, ఏం తింటావో? అమ్మా మ్యాగీ అయితే త్వరగా అవుతుంది కదా. నాకు తెలుసు నువ్వు మ్యాగీ అడుగుతావని. పద, చేతులు కళ్ళు కడుక్కో. నేను ముందుగానే నీకోసం మ్యాగీ చేసి పెట్టాను. నిజంగానా అమ్మా? సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఈ కథ రియాది. ఆమెకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. తనెప్పుడూ తినడానికి వాళ్ళ అమ్మని మ్యాగీ అడిగేది. ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా ఆమె మ్యాగీ చేసుకుని తింటూ ఉండేది. అలాగే కొంతకాలం గడిచింది. మరియు ఆమె వేరే ఊరు వెళ్ళి అక్కడే హాస్టల్లో జాయిన్ అయి చదువుకునేది. అప్పుడు ఒకరోజు, హలో రియా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, టిఫిన్ తింటున్నాను. కాలేజ్కి వెళ్ళాలి కదా. అబ్బో, ఏం స్పెషల్ మరి? అది అమ్మా, అది ఏంటంటే అది మ్యాగీ చేసుకుని ఉంటావు. అవునమ్మా, కొంచెం లేట్ అవుతుంది, అందుకే మ్యాగీ చేసేసుకున్నా. అరే మ్యాగీ పిచ్చిదానా, ఈ మ్యాగీతో నీ కడుపు ఎప్పుడు నిండుతుంది? కడుపైతే బాగానే నిండుతుందమ్మా, కానీ మనసే నిండట్లేదు. రియా హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి రేయి పగలు మ్యాగీయే తింటుండేది. మరింక ఏది నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, ఇంకేది ట్రై కూడా చేయలేదు. కొంతకాలానికి ఆమె కాలేజ్ అయిపోయింది. ఆమె ఇంటికి రిటర్న్ అయింది. అప్పుడు ఒకరోజు, చూడు త్వరగా రెడీ అయిపో, సరేనా? ఎందుకు, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? అయ్యో పిచ్చి పిల్ల, చెప్పాను కదా ఈరోజు మగపిల్లివారు వస్తున్నారు చూడ్డానికని. ఏంటమ్మా, అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ముసలైన తర్వాత. పద, త్వరగా రెడీ అవ్వు. సర్లా చెప్పిన ప్రకారం ఆమె రెడీ అయిపోయింది. కుసుమ మరియు సుధీర్ ఆమెను చూడ్డానికి వచ్చారు. రియా అందాన్ని చూసిన వెంటనే సుధీర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరియు 2 నెలల తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత వారిద్దరూ బయటికి తినడానికి వెళ్తారు. అప్పుడు ఒక హోటల్లో, నీకేదంటే ఇష్టం? నేను రాజ్మా రైస్ తింటాను. అది ఇక్కడ మ్యాగీ దొరుకుతుందా? దొరకచ్చు, కానీ హోటల్కి వచ్చి మ్యాగీ తింటావా? తినకూడదా? సరే అయితే, సరే నీ ఇష్టం. ఆ రోజు సుధీర్కి అర్థమైపోయింది రియాకి మ్యాగీ అంటే చాలా ఇష్టమని. కానీ అది ఎంత ఇష్టమో ముందుకే అతనింకా తెలుసుకోవాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం, రియా చూడు, నీ పెళ్ళి అవ్వబోతుంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం వండి పెడతావు? మ్యాగీయా? అరే, వంట చేయడం నేర్చుకో, లేదంటే అక్కడ మీ అత్తగారు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. సరే అమ్మా, రేపటి నుంచే నాకు వంట ఎలా చేయాలో నేర్పించు, సరేనా? రియాకి ఎప్పుడూ కూడా వంట చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు. తను ఎప్పుడైతే రేపటి నుంచి వంట నేర్పించు అమ్మా అని అన్నదో అప్పుడే తల్లికి అర్థమైపోయింది తను ఏదో పిచ్చి పని చేయబోతుందని. పెళ్లికి ఇంకా 10 రోజులే ఉంది. మరియు మరుసటి రోజు రియాకు చెందిన 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చారు. సర్లాకు అర్థమైపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తను ఇంకేం వంట నేర్పించగలదు అని. సర్లా ఏమని భయపడిందో ఆఖరికి అదే జరిగింది. పెళ్లి రోజు రానే వచ్చింది, కానీ అసలైన స్టోరీ ఇప్పుడు మొదలయ్యింది. పెళ్ళైన 2 రోజుల తర్వాత, అమ్మా రియా, ఇలా రా తల్లి. ఏమైంది అత్తయ్య? పెళ్ళైన 2వ రోజు కోడలు వంట చేయడం మా ఇంటి ఆనవాయితీ.
ఈరోజు సుధీర్ పెద్దనన్న పెద్దమ్మ భోజనానికి వస్తున్నారు. అందుకే నువ్వు ఒక పని చెయ్యి. మంచిగా ఒక 2-3 కూరలు వాళ్ళ కోసం తయారు చెయ్యు. నీకు కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను. వద్దు అత్తయ్య, నేను చూసుకుంటాను. ఆ క్షణం రియా వాళ్ళ అత్తగారికి ఓకే చెప్పింది. ఇప్పుడు తనకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె మ్యాగీ తప్ప ఇంకేదీ చేయలేదు. ఆమె కిచెన్లోకి వెళ్లి వెంటనే ఫోన్ ఆన్ చేసింది మరియు వేర్వేరు రెసిపీలు చూస్తుంది. ఆమె డిసైడ్ అయింది ఫోన్ చూసి ఒక 3-4 రకాలు చేసేద్దామని. ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె కొంత సమయానికి అలసిపోయింది. అన్నం మాడిపోయింది. మటర్ పనీర్లో మటర్ అయితే ఉంది కానీ పనీర్ మొత్తం పేస్ట్ అయిపోయింది. పెరుగు పులుసు పచ్చిగా ఉంది. బెండకాయలు ఉప్పెక్కువైంది. రియాకు అర్థమైపోయింది ఈ రోజు తన పని అయిపోయిందని. అప్పుడే బయట కూర్చున్న వాళ్ళ అత్తగారు ఇలా పిలిచారు, అమ్మా రియా, మా అందరికీ భోజనం తీసుకురా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆమె వెంటనే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు మరుగుపెట్టింది. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆ గిన్నెల్నే తీసుకొచ్చింది. అరే, కోడలు చాలా వంటలు చేసినట్టుంది. తీసుకురమ్మా, చాలా ఆకలేస్తుంది. అవును అన్నగారు, కరెక్ట్గా చెప్పారు, చాలా ఆకలేస్తుంది. అతను ఫస్ట్ గిన్నె మూత తీసినప్పుడే చాలా ఆశ్చర్యపోయారు. కోడలేంటి మ్యాగీ చేసింది? అది రెండో మూత తీయండి అన్నయ్య, అందులో ఏదోటి ఉంటుంది. అతను 2 మూత తీసి చూడగానే అందులో కూడా మ్యాగీ ఉంది. ఇందులో కూడా మ్యాగీ ఉంది. అవును, ఇది వెజ్ మ్యాగీ చిన్నాన్ గారు. అయితే వేరే గిన్నెల్లో ఇంకే మ్యాగీ ఉందమ్మా? ఆ 3వ గిన్నెలోని మసాలా మ్యాగీ, 4వ దాంట్లో ఎగ్ మ్యాగీ ఉంది. తిని చూడండి, చాలా బావుంటుంది. రియా మాటలు విని ఆమె అత్తగారు తల బాదుకున్నారు. అయితే అక్కడ సుధీర్ పెద్దనాన్న చిన్నాన్న ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కానీ రియా మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా వంట చేయడం నేర్చుకోలేదు. ఆమె అత్త కుసుమే అందరి కోసం వంట చేసేవారు. అయితే ఒకరోజు కుసుమ్ వంట చేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. చూడండి, ఆమెకు వయసు అవుతుంది. ఎంత వీలైతే అంత రెస్ట్ ఇస్తే మంచిది. మరియు భోజనంలో హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సూప్, పనీర్, పాలు, పెరుగు, గుడ్డుతో చేసినవి ఏదైనా. ఇంటి ఫుడ్ తింటే చాలా త్వరగా కోలుకుంటారు. లేకపోతే వీక్నెస్ పెరిగి తర్వాత చాలా కష్టమవుతుంది. రియా సుధీర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. దారి పొడుగునా కుసుమేమనలేదు, సుధీర్ కూడా ఏమీ అనలేదు. మరుసటి రోజు కుసుమ్ పడుకుని లేచినప్పుడు లేచి అందరి కోసం త్వరగా టిఫిన్ రెడీ చేస్తాను. కుసుమ్ వంటగదిలోకి వెళ్దాం అనుకున్నప్పుడే రియా అటునుంచి వస్తుంది. ఆమె చేతిలో పరాటా కూర ఉంది మరియు కళ్ళల్లో నీళ్లు. చూడటానికి పరాటా మాడిపోయి కూర పచ్చిగా ఉంది. కుసుమ్ రియాను చూసి నవ్వుతూ తలపై చేయి వేస్తే లాంది. ఏం పర్లేదు తల్లి, ఒక పంచి వంటగదిలో నా కోసం ఒక కుర్చీని పెట్టు. నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు చూడు, అంతా బానే అవుతుంది. ఆ రోజు నుంచి కుసుమ్ కోడలికి ఎలా వంట చేయాలో రోజు నేర్పించేది. రియా కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకునేది. 6 నెలల వరకు రియా మ్యాగీని అసలు ముట్టుకోలేదు మరియు ఆమె చాలా బాగా వంట చేయడం నేర్చుకున్నది. దానికి తోడు కుసుమ్ కూడా మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంది. అయితే ఒకరోజు రియా తన రూమ్లో ఉన్నప్పుడు కుసుమ్ ఒక గిన్నె పట్టుకుని రూమ్లోకి వచ్చింది. ఇదిగో రియా, ఇది తిను. అయ్యో అత్తయ్య, నేను ఆల్రెడీ వంట చేశాను కదా, మళ్ళీ ఎందుకు? అరే, మ్యాగీ చేశాను నీకోసం. నేను కూడా కొంచెం నిన్ను చూసుకుంటూ ఉండాలి కదా. Thanks for watching.